పాటంశెట్టి సూర్యచంద్ర ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా వాసులకి కనీసం ఆయన ఆ వ్యక్తి పేరు పెద్దగా చెప్పుకోని అవసరం లేదు. అందరికీ సుపరిచితమైన వ్యక్తి. గత 5 సంవత్సరాలుగా పూర్తిగా జనం మధ్యలో ఉన్న వ్యక్తి. 5 సంవత్సరాలు ఇంటికి వెళ్లకుండా కేవలం జనం కోసం, జన సమస్యల కోసం పాటుపడిన జనసేన నాయకుడు ఆయన. నిన్న ప్రకటించిన జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జగ్గంపేట స్థానాన్ని టీడీపీ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 5 సంవత్సరాలు జనం మధ్యలో ఉన్న పాటుపడిన జనం కష్టాలతో కలిసిమెలిసి ఉన్నా సరే కనీసం పార్టీలు గుర్తించకపోవడం, కేవలం డబ్బు లేదని ఒకే ఒక కారణంతో తనకు టికెట్ ఇవ్వకుండా నిరాకరించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ పాదయాత్ర కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి ఎవరి మీద ఆరోపణలు అయితే చేయట్లేదు, కేవలం డబ్బు లేకపోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే జనసేన చెప్పిందో ముందు ఖచ్చితంగా సామాన్యులను, సాధారణ వ్యక్తులను అసెంబ్లీకి పంపిస్తా ఉన్నారో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదంటున్నారు. ఆయన మాటల్ని, ఆయన మనోభావాలని ఆయన మాటలోనే విందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది? టికెట్ ఇవ్వకపోవడం ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నారు? తర్వాత మీరు తీసుకున్న స్టెప్ ఏంటి? 2019 ఎన్నికలు అయిన తర్వాత రోజు నుంచి జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చాడో నేను, నా భార్య, మా జన సైనికులు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఊరకనే వెళ్ళకూడదు, మనం ఒక మొక్క ఇద్దామని 2019లో 1,25,000 మొక్కలు, జామ మొక్కలు పంచాం. తర్వాత కరోనా వచ్చినప్పుడు ఈ జనసేన ఇంటి పంట అని ఆకుకూరలు, కూరగాయ విత్తనాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా మాస్కులు పెట్టుకుని, ఎందుకంటే కరోనా వల్ల బయటికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఇంటి దగ్గరే మీరు మీ స్థలంలో మీరు గొప్ప దవ్వుకుని మొక్కలు వేసుకొని పండించుకోండి ఆకుకూరలు, కూరగాయలు అని చెప్పేసి ఆ రకమైన సేవా కార్యక్రమాలు, అన్నం లేని వాళ్ళకి ఆహార పంపిణీ కార్యక్రమం, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. 2020లో ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు ఇవ్వడం జరిగింది. 1,25,000 నిమ్మ మొక్కలు. 2021లో ప్రతి ఇంటికి ధాన్యం మొక్కలు ఇవ్వడం జరిగింది. 2022లో ప్రతి ఇంటికి గాజు గ్లాసులు ఇవ్వడం జరిగింది. 2023లో ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కలు ఇవ్వడం జరిగింది. అంటే వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది రాజకీయ నాయకులు గెలవడం కోసం మద్యం పంచుతారు విపరీతంగా. నేను మద్యపానానికి వ్యతిరేకం, మద్యానికి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మద్యం ఇచ్చి మనం ఓట్లు వేయించుకోవడం అనేది వాళ్ళ జీవితాలు పాడు చేసినట్టు అవుతుందని మొక్కలు ఇద్దామని చెప్పేసి మొక్క అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మొక్కలేందే మనిషి లేడు. ఆ మొక్కలు ఇద్దామని చెప్పేసి నేను ప్రతి ఇంటికి మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈరోజు దేవుడి దయ వల్ల ప్రతి ఇంట్లో కూడా జాంకాయలు కాస్తున్నాయి, నిమ్మకాయలు కాస్తున్నాయి, దానిమ్మకాయలు కాస్తున్నాయి. ప్రతి ఇంట్లో కూడా మేము తిరిగేటప్పుడు బాబు మీరు ఇచ్చిన మొక్కలు కాయలు కాస్తున్నాయని చూపిస్తుంటే ఎంతో ఆనందం అనిపించేది. ఈ సందర్భంగా మేము తిరిగేటప్పుడు చూసిన ఎన్నో కష్టాలు, ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి బాధితులు తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి ఎన్నో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజా సమస్యల మీద నేను సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేయడం నాకు ఇష్టం. ప్రజల తరపున సర్పంచ్గా ఉన్నప్పుడు దగ్గర 11 సార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన 2019 నుంచి కూడా 3 ఆమరణ నిరాహార దీక్షలు చేయడం. ఇదే గ్రామంలో, అచ్యుతాపురం గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ గురించి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ వెంగంపురం గ్రామంలో ఉపాధి కూలీల కోసం వాళ్ళకి న్యాయమైన ధర ఇవ్వాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. చనిపోయిన వాళ్ళకి మస్తర్లు వేసేవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు మస్తర్లు వేసేవారు. అక్కడ పనిచేసిన వాళ్ళకి న్యాయంగా కూలి చెల్లించాలని చెప్పేసి ఉపాధి కూలీల కోసం నిరాహార దీక్ష చేసాం. ఈ మధ్యకాలంలో మొన్న 3 నెలల క్రితం ఈ పుష్కర నీరు రాకపోవడం వల్ల 32,000 ఎకరాలు ఎండిపోయిందని చెప్పేసి రైతులకి నీరు ఇవ్వని కారణంగా నష్టపరిహారం ఇవ్వనని చెప్పేసి రైతుల పక్షాన్ని నిరాహార దీక్ష చేయడం జరిగింది. పోరాటాలు చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఇంత గుర్తింపు పొందని మీకు టికెట్ ఎందుకు నిరాకరించారు? అంత నిర్మోహమాటంగా ఎందుకు మిమ్మల్ని తప్పించాల్సి వచ్చింది? అంటే పవన్ కళ్యాణ్ గారికి నేనంటే కూడా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన ఒక వ్యవస్థ మార్పు కోసం పార్టీ పెట్టారని నేను నమ్మి జనసేన పార్టీలో చేరడం జరిగింది. నేనంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం, ప్రాణం పవన్ కళ్యాణ్ గారు అంటే. ఇప్పుడు కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. కానీ పొత్తులో భాగంగా మరి అక్కడ సీటు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆ తెలుగుదేశం పార్టీలో సీటు ఇవ్వడం వల్ల అక్కడ జ్యోతుల్ నెహ్రూ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను కట్టుబడి జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల్ నెహ్రూ గారిని గెలిపించండి అని చెప్పేసి నేను శక్తివంచన లేకుండా తెలియజేయడం జరుగుతూ ఉంది. పొత్తు ధర్మం ప్రకారంగా వారు గత 2 నెలల క్రితం జరిగిన సమావేశంలో పొత్తులో భాగంగా పాటంశెట్టి సూర్యచంద్రకి జనసేన పార్టీ తరపున సీట్ ఇస్తే నేను చెయ్యను అని చెప్పేసి ఆయన బహిరంగంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. బహిరంగ మీటింగ్లో చెప్పడం జరిగింది. నన్ను జగన్మోహన్ రెడ్డి కంటే దుర్మార్గుడు అని చెప్పేసి కూడా నన్ను దూషించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ధర్మం ప్రకారంగా నీతి నిజాయితీగా నేను తెలియజేస్తా ఉన్నాను. నన్ను దుర్మార్గుడు మిగతా వాళ్ళకంటే అని చెప్పేసి మీరు అన్నా సరే మీరు చాలా మంచివారని నేను చెప్తున్నాను. మీరు నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే చేయనని చెప్పేసి అన్నా సరే మీకు నేను చేస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగ్గంపేట నియోజకవర్గం
నియోజకవర్గ ప్రజలందరూ కూడా పొత్తు ధర్మం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో సైకిల్ గుర్తు ఓటేయమని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది. సైకిల్ గుర్తుకు ఓట్లేసి జ్యోతుల్ నెహ్రూ గారిని గెలిపించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మీకు అన్యాయం జరిగింది కదా ఇక్కడ, మీకు టికెట్ రాలేదు. 5 సంవత్సరాలు పోరాడిన వ్యక్తికి టికెట్ రాకుండా రెండో వ్యక్తికి ఇస్తానంటే దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు? ధర్మం, నేను ధర్మానికి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాను సార్. నేను 18 సంవత్సరాలు సర్పంచ్గా చేసి సుమారు 15 ఎకరాల పొలం నేను అమ్ముకోవడం జరిగింది. నా తండ్రి ఇచ్చిన ఆస్తులు, నా భార్య తెచ్చుకున్న ఇల్లు కూడా నేను అమ్ముకోవడం జరిగింది. ఈరోజు అంటే రాజకీయాల్లో నిజాయితీగా ధర్మంగా ఉండడం వల్ల నాకు మిగిలింది ఏంటంటే ఒక ప్రజాదరణ, ప్రజల్లో మంచి స్థానం సంపాదించుకున్నాను. నేను ప్రజలందరూ గుండెల్లో ఉన్నాను ఈరోజు. కానీ నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే ధర్మాన్ని నేను నమ్ముతాను. మీకు మోసం జరిగినట్టు భావించట్లేదు? నాకు మోసం జరిగిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మోసం వాళ్ళు అంటే నేను మోసపోయాను. నేను మోసం చేశారని నేను అంటలేదు. నేను నమ్మి మోసపోయాను. నేను ఆశపడ్డం తప్పు. డబ్బు లేని వాడు హామీ ఇచ్చారు కదా సార్, మీకు హామీ ఇవ్వకపోతే మీరు మోసపోయినట్టు అనుకోవచ్చు. హామీ ఇచ్చి తప్పితే దాన్ని మోసం చేసినట్టు అంటారు. హామీ ఇచ్చారు, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడిని అసెంబ్లీకి పంపిస్తాను, సామాన్యుడిని అసెంబ్లీకి పంపిస్తాను, నాతో పాటు తీసుకెళ్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మనం చేద్దాం, 25 సంవత్సరాల ప్రయాణం మంది సుదీర్ఘ పోరాటం చేద్దాం, మనం కలిసి పని చేద్దాం, వ్యవస్థను మారుద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాటలను బట్టే నేను ఈ 5 సంవత్సరాల నుంచి ఇల్లు వదిలి, నా భార్య నేను కూడా ఇల్లు వదిలి రాత్రి పగలు తిరగడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను మోసం చేశారని నేను భావించట్లేదు. నేను నమ్మి నాలాంటి వాళ్ళు మోసపోవడం, ఇప్పుడు ఆకాశానికి నిచ్చినేయడం, తర్వాత కొండకి దారం పెట్టి లాగడం అనేది కష్టం. సామాన్యుడు కోట్లాది రూపాయలు లేనివాడు అసెంబ్లీకి వెళ్ళడం అనేది జరగని పని. అది నిరూపణ అయ్యింది. నాలాంటి సామాన్యుడు, నాలాంటి నిరుపేద, నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు, మంచి ఆశయాలు సిద్ధాంతాలు ఉన్నా సరే వ్యవస్థను మార్చేద్దాం, అవినీతి లేని రాష్ట్రాన్ని చేద్దాం, మరి మద్యం డబ్బు పంచకుండా గెలిచేలా చేసి నిజాయితీగా సుపరిపాలన చేద్దాం, ప్రజా పరిపాలన చేద్దాం అనే ఆశలు వదులుకోవాలి నాలాంటి వాళ్ళని చెప్పేసి ఈ అంతిమ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా పవన్ కళ్యాణ్ చెప్పిన నిజం కాదంటారా మాటలు మీ ద్వారా? మిమ్మల్ని చూసేది పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ఆశయాలు సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ ఆయనకున్న లెక్కల ప్రకారంగా ఈ పొత్తులో భాగంగా ఆయన చేతుల్లో కూడా లేదని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఎన్నో కోట్లాది రూపాయలు ఆయన కష్టం రైతులకి ప్రజలకి పంచిపెడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన చేయి దాటిపోయిన పరిస్థితి కింద కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది రాష్ట్రంలో పార్టీలు నమ్మి సీటు వస్తుంది, వ్యవస్థ మారుద్దాం, రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు కూడా అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని ఆశపడి నాలాంటి వాళ్ళు ఎంతోమంది మరి ఇల్లు గుల్ల చేసుకుని అప్పులు పాలైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మాలాగా ఎవరు కూడా మోసపోకూడదు, మాలాగా ఏ కుటుంబం రోడ్డును పడకూడదని చెప్పేసి వాళ్ళందరూ కళ్ళు తెరిపించడం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు నేను స్వాగతిస్తా ఉన్నాను. మరి నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవాడి భవిష్యత్తు కోసం నేను తీసుకునే ప్రాణత్యాగం, నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలి. నా భార్య నేను కూడా అంతిమ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇది చివరి ఆమరణ నిరాహార దీక్ష. మా నిరాహార దీక్ష ద్వారా మేము ప్రాణాలు కోల్పోయే ముందు పొట్టి శ్రీరాములు గారు ఏ రకంగా చనిపోయారో పురుగులు పట్టి ఆ రకంగా నేను చనిపోవడం జరుగుద్ది. ఎన్ని రోజులైతే ప్రాణం ఉంటుందో అన్ని రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే సైకిల్ గుర్తు ఓటేయమని చెప్తాను నేను. కానీ నా మరణం అనంతరం రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు సామాన్యుడు అనేవాడు అసెంబ్లీకి వెళ్ళాలనే ఆలోచన రావడానికి భయపడే విధంగా నా మరణం రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చెబుతున్న ఈ నిర్ణయాన్ని పార్టీలు కన్సిడర్ చేస్తారు. మీరు నమ్ముకున్న జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ కన్సిడర్ చేస్తారా? నన్ను నమ్ముకున్న ఒక వ్యక్తి జగ్గంపేటలో ఇలా ఆమరణ దీక్షకు దిగాడు, అటువంటి వ్యక్తి నేను కన్సిడరేషన్లోకి తీసుకోవాలనే ఆలోచన నాకు వస్తుందంటారా? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు, ఏదో హామీ ఇస్తారు, నాకేదో చేస్తారు అని నేను ఈ నిరాహార దీక్ష చేయట్లేదు. ఎందుకంటే ఆ నమ్మకం అయితే కోల్పోయాను నేను. నాకున్నది ఒకటే, నాలాంటి సామాన్యులు నడి రోడ్డు మీద మేము రాత్రులు పగలు చర్చిల్లో మసీదుల్లో దేవుడి గుడిలో పడుకోవడం జరిగింది. సామాన్యుడు ఎస్సీపేటలో పడుకున్నాం, చెట్టుబల్జిపేటలో పడుకున్నాం, దళిత పేద బడుగు బలహీన వర్గాల ఇళ్లలో పడుకున్నాను. నేను చెప్పింది ఒకటే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా రాత్రి పగలు ప్రజల్లోనే ఉంటాను, ఇంటి దగ్గర ఉండి పరిపాలన చేయను, నీతి నిజాయితీగా పరిపాలన చేస్తానని చెప్పేసి ప్రజలందరికీ చెప్పాను నేను. మా పార్టీకి కూడా అలాగే అదే చెప్పాను. అదే రకంగా నాకున్నది ఒక సిమెంట్ రేకులు ఇల్లు, 1.5 ఎకరం పొలం గత సంవత్సరం ఎన్నికల్లో. అది కూడా దానికంటే ఎక్కువ సంపాదిస్తే ప్రజలందరూ కూడా పంచుకోవచ్చు అని చెప్పి కూడా నేను తెలియజేయడం జరిగింది. ఒక పాంప్లెట్లో కూడా నేను వేయడం జరిగింది. అంటే అంత స్వార్థం లేకుండా నిజాయితీగా
ఉన్న మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే 5 సార్లు రాష్ట్రోత్తమ సర్పంచ్ అవార్డు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు, ఎట్టి పరిస్థితుల్లోనే మీలాంటి వ్యక్తి అవసరం, మీలాంటి వ్యక్తి ద్వారా సమాజం మార్పు జరగాలని చెప్పేసి ఆయన మాట్లాడిన వీడియోలు కూడా ఎన్నో ఉన్నాయి. అదే రకంగా మా అధ్యక్షుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సూర్యచంద్ర ఆదర్శమైన వ్యక్తి, సూర్యచంద్ర లాంటి వ్యక్తి సమాజానికి కావాలి, సూర్యచంద్ర లాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మాటలకి చేతలకి సంబంధం ఉండదు, దయచేసి ఎవరు మాటలో నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ, సామాన్యుడికి రబ్బరు చెప్పులు వేసుకునేవాడికి మా మరణం కనువిప్పు కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం గౌరవిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఒక ఇన్ఛార్జిగా ఉన్నాను, ప్రస్తుతం ఇన్ఛార్జిగానే ఉన్నాను, ఇన్ఛార్జిగానే ప్రాణాలు కోల్పోతాను. నేను జనసేన పార్టీ, నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రాణం, నా ప్రాణం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ సూర్యచంద్ర చెప్తున్నది ఒకటే, పార్టీలు నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాదు. అది జనసేన కానీ టీడీపీ కానీ జగ్గంపేట ఇన్ఛార్జ్గా జగ్గంపేట టికెట్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం కూడా తప్పు కాదు, వాళ్ళు తప్పు పట్టడం లేదన్న విషయం స్పష్టంగా చెప్తున్నారు. తాను చెప్పేది సూటిగా ఒకటే, మధ్యతరగతి వాళ్ళు, ముఖ్యంగా డబ్బు లేని వాళ్ళు ఎవరు రాజకీయాల్లోకి రావద్దు, అటువంటి వారికి, రావాలి అనుకునే వారికి కనువిప్పుగానే తన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాను. తన చేస్తున్న దీక్షే దీని అంతటికీ కారణం. ఎవరిని, ఇటువంటి వాళ్ళని ఎవరు రాజకీయాల్లోకి జీవితాలు కోల్పోవద్దని చెప్పడానికే ఈ దీక్ష అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రధానంగా జగ్గంపేట టికెట్ తనకు రాకపోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ జనసేన ఎవరికైతే మద్దతు ఇచ్చారో వాళ్ళకే తన సపోర్ట్ అని చెప్తున్నారు. అయితే మిగతా వాళ్ళందరికీ మాత్రం తాను చేస్తున్న దీక్ష, తను చనిపోతే అదొక సూచన కింద ఖచ్చితంగా అదొక ప్రమాద గంటిగా భావించాలన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈరోజు టికెట్ అనౌన్స్మెంట్లో తీవ్ర ఆందోళనకి, అదేవిధంగా మనోవేదనకు గురవుతున్నారు. జనం మధ్యలో తిరిగినా సరే లేదన్న విషయాన్ని ఆయన ఆ ఇబ్బందులు కూడా తన మీదే వేసుకుంటున్నారు. ఏ రకంగా చూస్తారు? ఇక్కడ తప్పు ఎవరిది అంటే తప్పు మాదే అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే సామాన్యులు అసెంబ్లీలోకి వెళ్ళాలి, ఒక వ్యవస్థ మార్చేయాలి అని చెప్పేసి మేము ఒక ఉద్దేశంతో 5 సంవత్సరాల నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చాము. ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక 2 సంవత్సరాలు ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళం. 3 సంవత్సరాల నుంచి అయితే ఇంటికి కూడా వెళ్లకుండా తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని, పిల్లల్ని కూడా వదిలేసుకుని బయట తిరుగుతూ ఉన్నాం. ఇదే విధంగా మా జన సైనికులందరూ కూడా తోడుగా నిలిచారు. యువత రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. యువత రాజకీయంలోకి వచ్చారు, ఆయన మాట ప్రకారం వచ్చారు యువత రాజకీయంలోకి. కానీ ఎందుకు వచ్చి ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? వాళ్ళకి ఏం న్యాయం జరిగింది అసలు యువతకి? ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందులో మొత్తం అందరూ కూడా తలపండిపోయిన నాయకులు అందరూ ఉంటారు. ఆ నాయకుల మధ్యలో ఇప్పుడు ఈ యువతను వాళ్ళు ఉంచుతారా? అసలు ఈ యువత రాజకీయాల్లోకి రావాలన్నా, వాళ్ళకి పదవులు రావాలన్నా వాళ్ళు రాణిస్తారా? వాళ్లే తీసుకుంటారు తప్పించి యువతను ఇంకా తొక్కేయాలని చూస్తారు తప్పించి యువతను ఎవరు పట్టించుకుంటారు? అటువంటిప్పుడు యువతను రమ్మని, రాజకీయాల్లోకి రమ్మని వాళ్ళకి ఆశ పెట్టడం దేనికి? యువతను రమ్మడం వేరు, ఈ నాయకుడిని ఇన్వైట్ చేయడం వేరు. హామీ ఇచ్చారు, హామీ ఇవ్వబట్టి ఆయన పార్టీ, తెలుగుదేశం పార్టీలో వచ్చి మారారు, జనం మధ్యలో తిరిగారు, 5 ఏళ్ల పాటు జనం మధ్యలోనే ఉన్నారు. ఇంత చేసినప్పుడు దాన్ని మాట మార్చడం కాదంటారా? అవునండి, నేనైతే ఖచ్చితంగా అవుననే అంటాను. ఆయన ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారే నా దేవుడు, పవన్ కళ్యాణ్ గారు నాకు అన్యాయం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. కానీ నేనైతే దానికి ఒప్పుకోను. ఎందుకంటే ఆయన మొదట్లోనే మీరు తిరగొద్దు, మేము సామాన్యులకి ఇవ్వం, అన్ని పార్టీలాగే మేము చేస్తాం, 100-200 కోట్లు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అంటే మేము ఆశపడం కదా. ఏదో ఒక విధంగా వ్యవస్థను మార్పు చేయాలని అనుకోం కదా. మేము కూడా సాధారణంగా మా జీవితాలు ఏమో మేము బతుకుతాం. పిల్లల్ని వదిలేసుకుని, ఇల్లుని వదిలేసుకుని, తల్లిదండ్రులను వదిలేసుకుని ఇలా తిరిగి ఉండేవాళ్ళం కదా 5 సంవత్సరాలు. ఒక ఆడదే ఒక ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక రోజు ఉండగలను, 2 రోజులు ఉండగలను, చుట్టాలు ఇంట్లో కూడా ఉండలేరు. అటువంటిది రోజుకొక ఇంట్లో, రోజుకొక గుడిలో, రోజుకొక ఊరిలో ఒక ఆడది ఉండాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను చెప్పనవసరం లేదు. అలా మొత్తం అన్ని త్యాగాలు చేసి మేము ఇలా ఇంతకాలం తిరిగాము. ఆ సంగతి తెలిసి కూడా కష్టపడే వాళ్ళని ఎవరికి అన్యాయం చేయను అని చెప్పిన ఆయనే ఈరోజు వేరే పొత్తు ధర్మం అని చెప్పేసి ఇవ్వడం ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతున్నాను. కనీసం టికెట్ పక్కన పెట్టండమ్మా, నిన్నటి నుంచి ఎంత సఫర్ అవుతున్నారో తెలుసు, ఎన్ని వేల మంది వచ్చి మమ్మల్ని పరామర్శించారో తెలుసు. అయినా సరే అధిష్టానం, మీ పార్టీ అధిష్టానం దగ్గర మీకు ఏమైనా పిలుపు వచ్చిందా? కనీసం మాట్లాడుతా ఉన్నారా? ఇంత సర్వీస్ లేదండి, ఎవరు రాలేదండి. అసలు దీని గురించి ఏం చెప్తారమ్మా? ఇటువంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే, మీరైతే 5 ఏళ్ళు తట్టుకున్నారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అందుకనే మా ప్రాణత్యాగం చేసి, మా ప్రాణత్యాగం ద్వారా అందరికీ నవ్వుతలుగా అనిపించవచ్చు. ఏంటి పిరికి వాళ్ళ ప్రాణం తీసుకుంటాం అంటున్నారని చెప్పి. ఇది మేము పిరికితనంతో తీసుకున్న నిర్ణయం కాదు, ఆవేదనతో 5 సంవత్సరాల నుంచి తిరిగిన కష్టంలోంచి వచ్చిన ఆవేదనతో. మాలా ఎవ్వరు కూడా పాడవకూడదు.
ఇంట్లో ఉన్న ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ఈ జన సైనికులందరూ తల్లిదండ్రులు వాళ్ళు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఎదిరించి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని చదువు సంధ్య వదులుకుని వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 10 సంవత్సరాల నుంచి ఎంతో మంది భార్య బిడ్డలను కూడా ఎదిరించి వాళ్ళని పట్టించుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మాలా ఇంకెవరు జరగకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు, మా చావు ద్వారా కనీసం ఎంతో మంది మారిపోతారని ఆయన అంటున్నారు. సమాజం అంత మారిపోద్దని నేను అనుకోను. కానీ కొంతమంది అయినా అట్లీస్ట్ ఇప్పటి వరకు మాతో తిరిగిన మా జన సైనికులన్నా మారి ఇప్పటికైనా వాళ్ళ పిల్లం బిడ్డల మాటలు విని తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉంటారని చెప్పేసి మా కాన్స్టిట్యున్సీని దృష్టిలో పెట్టుకుని నా ప్రాణత్యాగానికి అయితే నేను సిద్ధపడ్డాను. జనసేనలో టికెట్ ఇవ్వకపోవడం కేవలం డబ్బు లేదనే ఆరోపణ, లేకపోతే ఇంకా అసలు ఇంకేమైనా అదర్ కారణాలు ఏమైనా ఉన్నాయా? నేనైతే అదే అనుకుంటున్నానండి. ఇంక వేరే కారణాలు ఉండవు. ఎందుకంటే ఇంతకంటే కష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ మాలో ఉన్న లోపం ఏదైనా ఉంది అంటే అది మాకు డబ్బు లేకపోవడమే. నిజంగా డబ్బు లేకపోవడం అనేదే కారణం కింద చూపించి మాకు టికెట్ ఇవ్వట్లేదు అంటే అది వాళ్ళ నిర్ణయం కరెక్ట్ కాదని నేను అంటాను. ఎందుకంటే ముందు ఎన్నికల్లో చూసామంటే తెలుగుదేశం పార్టీ 1000 రూపాయలు ఇస్తే జగన్ గారు 500 ఇస్తే తెలుగుదేశం పార్టీ 1000 రూపాయలు ఇచ్చారు. వీళ్ళు 1000 రూపాయలు ఇస్తే వాళ్ళు 2000 ఇచ్చారు. కానీ జగన్కే ప్రజలందరూ కూడా ఓటేసి అక్కడ నెగ్గించడం జరిగింది. ఎందుకని ఇక్కడ డబ్బులు తీసుకున్నా ప్రజలు డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు ఎవరు తింగరోళ్ళు లేరు. మా డబ్బులు తీసుకునే కదా, మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులే కదా వాళ్ళు ఇస్తున్నారు మాకు, ఎందుకు మేము తీసుకోకూడదు అని చెప్పి తీసుకుని వాళ్ళు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారో వాళ్ళకే వేసుకుంటున్నారు. వాళ్ళు ప్రజలు ఈ రోజుల్లో తింగరోళ్ళు ఎవరో లేరు. డబ్బు ప్రామాణికంగా మొన్నటి ఎలక్షన్లు జరగలేదు. మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని దింపేశారు. ఎందుకు దింపేశారు? ప్రజలకు నచ్చలేదు కాబట్టి దింపేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అటువంటప్పుడు 2 ఎకరాల రైతుని బిడ్డని 2 ఎకరాల రైతు బిడ్డని ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు 1000 కోట్ల అధిపతి అయ్యాడు ఆయన. అవినీతి చేయకుండానే 1000 కోట్లు ఎలా వచ్చినాయి ఆయనకి? అటువంటి ఆయనకి మాది చాలా క్లీన్ అండ్ గ్రీన్ పార్టీ, క్లీన్ పార్టీ అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం, అటువంటి పార్టీకి సపోర్ట్ చేయడం. ఇప్పుడున్న మొత్తం అందరూ కూడా జన సైనికులు అందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో లేరు. అందరూ కూడా తెలుగుదేశం విధి విధానాలు నచ్చక బయటకు వచ్చిన వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వెళ్ళినా తెలుగుదేశానికే పని చేయమండం పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. చాలామంది మేము ఇలాగ అనడం ఏంటంటే ఇప్పటి వరకు మమ్మల్ని అందరూ కూడా మెచ్చుకున్న వాళ్ళే, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు మమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు నేను ఈ విధంగా మాట్లాడుతున్నానని చెప్పేసి నేనేదో వేరే పార్టీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకున్నాం వాళ్ళకి అమ్ముడిపోయే మాట్లాడుతున్నారని చెప్పేసి ఎంతోమంది కామెంట్లు పెడతారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, నిజంగా మా కష్టం నుంచి వచ్చిన బాధ తప్పించి మీరు కూడా మీ గుండెల మీద చేతులు వేసుకుని ఇక్కడ జరిగేది ఏంటో తెలిస్తే మీకే అన్యాయంగా అనిపిస్తుంది. అంతే తప్పించి పిచ్చి ప్రేమతో, ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న పిచ్చి ప్రేమతో మీ జీవితాలు కూడా నాశనం చేసుకోవద్దు. అదేవిధంగా మా కష్టాన్ని చూసి నవ్వొద్దు. మాకు అండగా ఉండకపోయినా పర్వాలేదు కానీ అవమానించొద్దని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ. రాజకీయాల్లో ఇంత స్పష్టత ఉంది, ప్రజల ఆలోచించడానికి పొత్తు పెట్టుకునే ముందు వరకు కూడా ఒంటరిగానే ఉందండి మా పార్టీ. మేము 2019లో కూడా పోటీ చేసాం. అదేవిధంగా ఈసారి కూడా మేము పోటీ చేస్తామని అనుకున్నాం. పొత్తు ప్రకటించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి, నీలాంటి మంచి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలి అని చెప్పారు. వారం రోజుల క్రితం కూడా బూత్ ఏజెంట్లకి ట్రైనింగ్ ఇస్తాం, మొత్తం జగ్గంపేట నియోజకవర్గంలో వర్గంలో ఉన్న బూత్ ఏజెంట్లను బూత్కి ఒకరిని తీసుకురండి అంటే 4 బస్సులు పెట్టుకుని 300 మందిని బూత్ ఏజెంట్లను తీసుకుని వెళ్ళాం. పార్టీ టికెట్ ఇవ్వనప్పుడు బూత్ ఏజెంట్లకు సెక్షన్ ఎందుకని నేను అడుగుతున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ టికెట్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళకి బూత్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళకి తెలియదు ఏమీ లేదు కదా. మా వాళ్ళకి మళ్ళీ కొత్తగా బూత్ ఏజెంట్లకు సెక్షన్ ఇవ్వడం ఎందుకు? ఆ రోజు కూడా శిక్షణ తరగతిలో మేము లేము, కానీ మా వాళ్ళందరూ కూడా 300 మందికి కూడా జగ్గంపేటలో జనసేన పార్టీ నుంచే పోటీ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నారు, అక్కడ గాజు గ్లాసు గుర్తే పోటీ చేస్తుందని చెప్పేసి వీళ్ళందరికీ కూడా ఆశ కల్పించారు. టికెట్ ఇవ్వరు అని చెప్పేసి అనుకున్నప్పుడు, ముందుగానే నిర్ణయించుకున్నప్పుడు వీళ్ళందరినీ తీసుకురమ్మడం ఎందుకు? వీళ్ళందరిలోని కూడా ఆశ కల్పించడం ఎందుకు? అసలు ఇన్ని చెబుతున్నా సరే మీ భర్త మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఒక మాట అంటలేదు. తనకు తానే నాకు నేనే శిక్ష చేసుకుంటాను, నాకు నా భార్యకి తప్ప నేను వీళ్ళ గురించి తప్ప మాట్లాడిన అంటున్నారు. ఎలా చూస్తాం అసలు దాన్ని ఎలా చూడాలనేది నాకే అర్థం కావట్లేదు. ఆయన ఏంటంటే నేను పొత్తు ధర్మం తప్పను, పవన్ కళ్యాణ్ గారు ధర్మం ప్రకారం పొత్తు ధర్మం ప్రకారం ఇక్కడ సీట్ ఇచ్చారు కాబట్టి అలాగే చేస్తాను అని చెప్పి అంటున్నారు. ఆయన ధర్మం ప్రకారమే నేను చేస్తానని ఆయన అంటున్నారు. నేనైతే దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ధర్మం పాటించాను, నేను పవన్ కళ్యాణ్ గారు మాటే వింటానని ఈయన అంటున్నారు. కానీ జన సైనికులందరికీ కూడా ఈయన అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన నమ్ముకుని జన సైనికులందరూ 5 ఏళ్ళ నుంచి తనతో పాటు కష్టపడి తిరుగుతున్నారు. మరి వాళ్ళందరికీ ఏం న్యాయం చేస్తారని మీడియా ముఖంగానే ఆయన కూడా అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు అడుగుతున్నా, నువ్వు ఆ పొత్తు ధర్మం అని చెప్పేసి పొత్తు ధర్మాన్ని వాళ్ళే ధర్మం చూడనప్పుడు నువ్వెందుకు వీళ్ళందరికీ అన్యాయం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా సరే సమాధానం చెప్పట్లేదు.
నాకు ఏంటంటే నేను నిజాయితీగానే ఉంటాను, నీతిగానే ఉంటాను అంటున్నారు. వాళ్ళే నీతి తప్పినప్పుడు మనం ఏంటి? మనం నీతి తప్పట్లేదు. మన ప్రజలందరూ కోరుకుంటున్నారు. 5 ఏళ్ల నుంచి ప్రజలందరిలోనే తిరుగుతున్నాం. ప్రజలందరూ మేము కావాలని కోరుకుంటున్నారు. ఒక వ్యవస్థ మార్పు రావాలి, మీలాంటి వాళ్ళు వస్తే మా జీవితాలు బాగుపడతాయని ప్రతి పేదవాళ్ళు కోరుకుంటున్నారు. అటువంటప్పుడు మనం ఎందుకు మన కోరికని వాళ్ళ కోరికలన్నీ తీర్చకూడదు? మన జన సైనికులందరూ 5 ఏళ్ళు నువ్వు చెప్పిన మాట విన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట నువ్వు ఎందుకు వినట్లేదు అని చెప్పినా సరే ఈయన మౌనం తప్పించి ఎటువంటి సమాధానం చెప్పట్లేదు. ఈ విషయంలో అయితే వాళ్ళకి నాకు కూడా బాధగానే ఉందండి.